తర్వాత ఎంబీబీఎస్ ఒకటి కాదు, యాక్సెంచర్ మరియు వివిఐఎస్ఎం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ తో జరిగే వెబినార్ లో పాల్గొని బైపీసీ వారికి టెక్ కెరీర్ అవకాశాలు తెలుసుకోండి. రిజిస్టర్ నౌ. నేపాల్ను ప్రకృతి ప్రకోపం అతలాకుతలం చేసింది. టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో ఒక్కసారిగా ఉప్పొంగిన ఫ్లాష్ ఫ్లడ్స్ భారీ విధ్వంసం సృష్టించాయి. కొండల మధ్య ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది క్షణాల్లోనే ఉగ్రరూపం దాల్చి ఎదురొచ్చిన ప్రతిదాన్ని మింగేసింది. ముఖ్యంగా రసువాగాది ప్రాంతంలో జరిగిన ఘటన అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. నదిపై ఉన్న భారీ వంతెనను వరద నీరు చుట్టుముట్టగా స్థానికులు వీడియోలు తీస్తుండగానే ఆ బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయింది. కళ్ల ముందే వంతెన కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రకృతి ముందు మనిషి ఎంత బలహీనుడో మరోసారి ఈ ఘటన నిరూపించింది. ఈ ప్రమాదం సమయంలో భారతీయ యాత్రికులు కూడా అదే ప్రాంతంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన 30 మంది టూరిస్టులు 2 టూర్ మేనేజర్లు కలిసి కైలాస మానస సరోవర్ యాత్ర కోసం వెళ్లారు. అక్కడ 21న కోల్కతా నుంచి బయలుదేరిన ఈ బృందం మరుసటి రోజు నేపాల్ చేరుకుంది. టిబెట్ లోకి వెళ్లేందుకు అవసరమైన ఇమిగ్రేషన్ ప్రక్రియ కోసం రసువాగాది వద్ద వేచి ఉండగా ఉదయం అకస్మాత్తుగా వరదలు విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన యాత్రికులు వరద వచ్చిన కొద్ది నిమిషాల్లోనే అందుబాటులో లేకుండా పోయారు. అప్పటి నుంచి వారి ఆచూకీపై ఎలాంటి స్పష్టత లేకపోవడం కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వరదల ధాటికి రోడ్లు, బ్రిడ్జీలు, భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో రెస్క్యూ ఆపరేషన్స్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేపాల్ ఆర్మీ, పోలీసు బృందాలు, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగించినప్పటికీ అనేక ప్రాంతాలకు ఇంకా చేరుకోలేకపోతున్నారు. వరదల్లో కొట్టుకుపోయిన వాహనాలు, కూలిపోయిన నిర్మాణాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో మట్టి చర్యలు కూడా చోటు చేసుకోవడంతో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మిస్సింగ్ అయిన భారతీయుల కోసం కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు, భారత ఎంబసీ అధికారులు, నేపాల్ టూరిజం శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం లభించలేదు. 2 టూర్ మేనేజర్ల ఫోన్లకు అంతర్జాతీయ రోమింగ్ సదుపాయం ఉన్నప్పటికీ వరదల తర్వాత ఎలాంటి స్పందన లేదు. మరోవైపు ఈ విపత్తులో మరణాల సంఖ్య గంటకు పెరుగుతోంది. వందలాది మంది గల్లంతయ్యారు. చూస్తుండగానే వంతెనలు కూలిపోవడం, నిమిషాల వ్యవధిలో ప్రాంతాలు జలమయం కావడం, యాత్రికుల ఆచూకీ లేకపోవడం వంటి పరిణామాలు నేపాల్ను తీవ్ర విషాదంలోకి నెట్టేశాయి.